హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం కాన్వల్యూషన్ కెర్నల్ ఎంబోస్ గురించి చూద్దాము. జస్ట్ దీన్ని ఇదేమి ఉండదు పెద్దగా, జస్ట్ దాన్ని తీసుకొచ్చేసేసి మీరు దీనికైతే అప్లై చేస్తే చూడండి ఈ విధంగా అయితే ఎంబోస్ అయ్యి చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ మీరు కొన్ని అయితే మాడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, జస్ట్ అందులో బ్రైట్నెస్ పెంచుకోవడం కానీ, లేదా ఇక్కడ ఎంబోజింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కానీ ఇలాంటి ఆప్షన్స్ అయితే మాత్రం మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఓకే, ఈ విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఓకే, ఒక్కొక్క కలర్లో మీకు అక్కడ బ్రైట్నెస్ని పెంచుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇది ఎంబోస్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఇంకంతకు మించి అయితే దేనికి ఉపయోగపడదు. జస్ట్ దీన్ని డిలీట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కెర్నల్ ఫైండ్ ఎడ్జెస్. చూడండి ఎడ్జెస్ ని మీకు హైలైట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ కనపడుతుంది కదా టీటీ అనేది. ఓకే, ఆ ఎడ్జెస్ ని ఏవైతే ఉన్నాయో వాటిని మీకు హైలైట్ చేసి చూపిస్తుంది అన్నమాట. ఓకే, చూడండి, మీరు తగ్గించే కొందికి అందులోనేమో డార్క్నెస్ పెరుగుతుంది, అలాగే పెంచే కొందికి బ్రైట్నెస్ పెరుగుతుంది. ఓకేనా, ఇలా చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ కింద ఆప్షన్లో M12 లో చూడండి, అంటే M1 కాలం 1, సారీ M1 అంటే M12 అంటే ఏం లేదు, రో 1 కాలం 2లో మీకు మోడిఫికేషన్ జరుగుతుందని చెప్తుంది. ఇక్కడ చూడండి 12 పెట్టాను నేను. ఇక్కడ కొంచెం మనకి ఏదైతే కలర్స్ ఉన్నాయో అవి కొంచెం వైబ్రెంట్ గా కనపడతాయి, అంటే కలర్ అనేది కొంచెం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ బ్రైట్నెస్ పెరిగిపోతుంది. ఓకే, ఓకేనా. ఇలాగా మనం తీసుకున్న ఫైండ్ ఎడ్జెస్ అనే దానికి మాడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ చేంజెస్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. జస్ట్ చూడండి, అది ఇదేం చేస్తుంది అంటే మనకి ఎడ్జెస్ ని మాత్రమే ఫైండ్ చేసి చూపిస్తుంది అనమాట. జస్ట్ అదొక ఎఫెక్ట్ లాగా. చూడండి, ఇది డిఫరెంట్ గా కనపడుతుంది మనకి చూడటానికి. సో దీనికోసం, ఈ ఎఫెక్ట్ కోసం మనకి ఈ ఫైండ్ ఎడ్జెస్ అనేవి వాడుతూ ఉంటాము. ఓకే, అలాగే నెక్స్ట్ దీన్ని రిమూవ్ చేస్తున్నాను. విజన్ బ్లర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇది కూడా అంతే, బ్లర్ అప్లై చేస్తుంది. ఒక్క నిమిషం, కంట్రోల్ Z చేసి చూద్దాము. ఇప్పుడు నేను విజన్ బ్లర్ అప్లై చేస్తున్నాను. ఓకే, కొంచెం బ్లర్ అయితే మీకు అప్లై చేస్తుంది. ఇక్కడ విజన్ బ్లర్ అప్లై చేయటం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఇమేజ్ యొక్క క్వాలిటీలో కూడా డిఫరెన్స్ అయితే జరుగుతుంది అనమాట కొంచెం. ఓకే, చూడండి, బ్లర్ చేసింది, అలాగే బ్రైట్నెస్ పెంచేస్తుంది. ఇక్కడ ఉన్న పిక్సెల్స్ లో M11 లో బ్రైట్నెస్ అయితే పెంచుతుంది. అలాగే మీరు బాగా గమనిస్తే M11 చేంజ్ చేసినప్పుడు కొన్నిట్లో మాత్రమే డిఫరెన్స్ జరుగుతుంది, M12లో చేంజ్ చేసినప్పుడు కొన్నిట్లో డిఫరెన్స్ జరుగుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ లో డిఫరెన్స్ జరుగుతుంది. అది కొంచెం గమనించండి. ఓకే, ఇది జస్ట్ బ్లర్ కి.
అలాగే గుజన్ షార్పెన్ ఇది ఏం చేస్తుంది అంటే ఎడ్జెస్ ని షార్ప్ చేసి చూపిస్తుంది. ఎడ్జెస్ కావచ్చు, తర్వాత మనకి బ్లాక్ ఉండే కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తుందంటే షార్ప్ గా చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఏవైతే మనకి ఇమేజ్ లో కట్టింగ్స్ కానీ, తర్వాత ఒకదానికి మధ్యలో ఉండే గ్యాప్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని బాగా షార్ప్ చేసేసి చూపిస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఎంబోజ్ అని ఉంది. లైట్ ఎంబోజ్ అప్లై చేసాం. చూడండి, మీకు లిటిల్ బిట్ ఎక్కువ లేకుండా ఓకే కొంచెం మాత్రమే అప్లై చేస్తుంది. ఓకే, సేమ్ మోడిఫికేషన్స్ మళ్ళీ అన్నిట్లోనూ. ఓకే, ఇందులో మీకు ఏంటి అంటే బ్లర్ అన్నప్పుడు బ్లర్ జరుగుతుంది, ఎడ్జెస్ అన్నప్పుడు ఎడ్జెస్ జరుగుతుంది, ఎంబోజ్ అన్నప్పుడు ఎంబోజ్ అవుతుంది. అలా ఒక్కొక్క దాంట్లో ఏదైతే మనకి హైలైట్ ఉందో అది మాత్రమే జరుగుతూ వస్తుంది. మిగతా ఆప్షన్స్ అన్ని సేమ్ టు సేమ్. కొంచెం మనం పెంచినప్పుడేమో బ్రైట్నెస్ పెరుగుతుంది, తగ్గించినప్పుడేమో బ్రైట్నెస్ తగ్గి బ్లాక్ గా కనపడటం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది తర్వాత షార్పెన్ ఎడ్జెస్. ఓకే, ఓకే మీరు ఎక్కువ అప్లై చేయకుండా జస్ట్ 1 or 2 అప్లై చేయండి. లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే మీకు మీరు నోటీస్ చేయొచ్చు. ఓకే, ఎక్కువ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా బ్రైట్నెస్ కానీ లేదా డార్క్నెస్ కానీ ఎక్కువైపోయి చూపిస్తుంది. సో దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేది అర్థం కాకుండా పోతుంది అనమాట. సో కొంచెం అప్లై చేయండి. అలాగే షార్ప్ అండ్ ఎడ్జెస్ అప్లై చేసినట్టున్నాము. షార్ప్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది కాన్వల్యూషన్ కెర్నల్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట ఇవి. ఓకే, మీకు ఎక్కడైనా అవసరం అనుకుంటే వాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం పెద్దగా వాడే అవసరం కూడా ఏమీ ఉండదు. ఓకే, మనం నార్మల్ గా ఈ కెర్నల్ ని కాకుండా, నార్మల్ కెర్నల్ ఎంబోజ్ కాకుండా బ్లర్, ఎడ్జెస్, ఫైన్ ఎడ్జెస్, షార్పెన్ ఇవన్నీ నార్మల్ గా వాడతాము ఈ కెర్నల్ లో కాకుండా. సో అవి అక్కడ మనకి యూజ్ అవుతాయి చాలా చక్కగా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.